నమస్తే. చావు అంచుల నుంచి తల్లి ఒడికి చాలా బ్రహ్మాండం. వన్యప్రాణుల సంరక్షణలో తమిళనాడు అటవీ శాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలపై నెట్టింట ప్రశంసలు వస్తున్నాయి. తేనెకాసి అడవుల్లో గాయాలతో డిహైడ్రేషన్ చావు బతుకుల్లో ఉన్న ఓ పిల్ల ఏనుగుని అటవీ శాఖ సిబ్బంది రక్షించారు. అది నడవలేక ఇబ్బంది పడటంతో అడవిలోకే ఎక్స్రే మిషన్ తీసుకొని వెళ్ళి 4 రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడి ప్రాణం పోశారు. అంతేకాకుండా తల్లి ఏనుగును జాడ కనిపెట్టి ఆ పిల్లను మందతో విజయవంతంగా కలిపారు. కానీ చాలా అమోఘం. ఒక ఏనుగు పిల్లని, ఒక వన్య ప్రాణిని కాపాడి ఈరోజు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రాష్ట్రంలో, తమిళనాడు రాష్ట్రంలో ఒక్కొక్కటి మార్పుకి నాంది పలుకుతున్నాయి. ఒక పక్క పోలీసు వ్యవస్థ, అట్లాగే రక్షణ వ్యవస్థ, అటవీ సంపద వ్యవస్థ, వన్యప్రాణుల వ్యవస్థ, అట్లాగే ఆసుపత్రి వ్యవస్థ, అట్లాగే అన్ని వ్యవస్థల మీద కూడా ఆయన బుర్ర పెట్టి మరి దీన్ని ప్రతిదీ కూడా దగ్గరగా మనం ప్రజలకి వారధిగా, ప్రజల దగ్గరగా పనిచేయాలని ఒక నినాదాన్ని తీసుకున్న విజయ్ మాటలకు దాన్ని అనుసరిస్తూ ఈరోజు ఒక పిల్ల ఏనుగుని కాపాడే తీరు కానీ, వన్యప్రాణాలని కాపాడే తీరు కానీ అమోఘమని చెప్పుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రంలో ఈ వన్యప్రాణిని కాపాడే తీరును చూసి మొత్తం దేశవ్యాప్తంగా ఒక ప్రశంసలు వస్తున్నాయి. ఇది చాలా అమోఘమని తెలుస్తున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్యప్రాణులు కాపాడే ప్రయత్నం నిజంగా ఆ రాష్ట్ర ప్రజలకి, ఆ వన్యప్రాణి తీసుకున్న అధికారులకి నిజంగా హ్యాట్స్ అప్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.